హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన భారతదేశం పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా ఘోర అవమానాన్ని మిగులుస్తోంది. చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా దాన్ని పాకిస్తాన్ను ఏ విధంగా అవమానించాలి అనే విధంగా మన ఇండియా ఉపయోగించుకోవడాన్ని చూస్తూ ఉంటే మన దేశం నరేటివ్ వార్లో చాలా కీలకంగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. తాజాగా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అదేమిటంటే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంటి ఎదుట పాకిస్తాన్కు సంబంధించిన ఒక డ్రోన్ను అక్కడ డిస్ప్లే చేశారు. ఇది నిజానికి టర్కీలో తయారైన డ్రోన్ ఇది. ఆ తర్వాత పాకిస్తాన్ అక్కడి నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకుంది. సో ఆ డ్రోన్ను మే 10వ తేదీన ఆపరేషన్ సింధూర్ టైంలో పంజాబ్లోని అమృత్సర్లో మన ఇండియా దాన్ని నేల కూల్చేసింది. అయితే అది నేల కూలినా కూడా చిన్నపాటి డ్యామేజ్తో ఆ డ్రోన్ చాలా వరకు సజీవంగానే ఉంది. అలాంటి డ్రోన్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంటి ఎదుట నిలబెట్టి పాకిస్తాన్కు ఘోర అవమానాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఈ డ్రోన్ను పట్టుకోవడం వల్ల రక్షణ పరంగా కూడా మనకు చాలా అనుకూలతలు అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి అని రక్షణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఒక్క డ్రోన్ వల్ల మనకు జరిగే మేలేమిటి అండ్ పాకిస్తాన్ దౌత్యపరంగా దెబ్బతీసే విధంగా మనం ఏ విధంగా ట్రై చేయొచ్చు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంటి బయట పెట్టిన ఈ డ్రోన్ అనేది పూర్తిగా సజీవంగానే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలను చూస్తూ ఉంటే ఈ డ్రోన్కు చిన్న చిన్న డ్యామేజ్ ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని మన ఇండియన్ ఆర్మీ కొద్ది వరకు రిపేర్ చేసి దాన్ని డిస్ప్లే చేసింది. దీన్ని చూస్తూ ఉంటే పూర్తిగా సజీవంగానే ఉంది. కాబట్టి మన ఇండియా పాకిస్తాన్ను ఏ విధంగా దెబ్బ కొట్టింది అని చెప్పడానికి ఇదొక కీలక సాధనంగా ఉపయోగపడుతుంది అని రక్షణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఒక్కసారి చూసుకుంటే అప్పట్లో పాకిస్తాన్ మన దేశంపై పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాలను సృష్టించింది. ఇందులో చైనా అండ్ అమెరికాతో పాటు అరబిక్ దేశాలు సైతం దీనికి కలిసి వచ్చాయి. ఎందుకంటే చైనాకు మన ఇండియన్ రఫేల్ జెట్లు కూలిపోయాయి అంటే చైనాకు సరైన ధీటుగా ఉన్న ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన రఫేల్ జెట్లకు సంబంధించిన విమానాలకున్న గిరాకీ తగ్గిపోతుంది. అంతేకాకుండా అమెరికా తన నరేటివ్ వార్లో F-16 యుద్ధ విమానాలు కూలిపోయాయి అంటే ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఘోర అవమానం జరుగుతుంది. దీంతోపాటు అరబిక్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు చాలా సపోర్ట్ని ఇస్తాయి. కాబట్టి ఈ నరేటివ్ వార్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. మనం ఆపరేషన్ సింధూర్ను రాత్రి పూట 1 గంట ఆ ప్రాంతంలో చేసి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మనం నేలమట్టం చేశాం. ఈ నేలమట్టం జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే దీనికి సంబంధించిన వార్తలు రాగానే మన ఇండియాకు సంబంధించిన రఫేల్స్ ఫైటర్ జెట్లు కూలిపోయాయని 5 నుంచి 8 వరకు కూలిపోయాయి అనే విధంగా పెద్ద ఎత్తున విష ప్రచారం అనేది జరిగింది. అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా నరేటివ్ వార్ను సృష్టించాయి. కానీ నిజానికి మన రఫేల్కు సంబంధించిన ఫైటర్ జెట్లు ఆపరేషన్ సింధూర్ టైంలో ఏ ఒక్కటి కూడా కూలిపోలేదు. అన్నీ కూడా సురక్షితంగానే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మన ఇండియాలోని అంబాలా ఎయిర్ బేస్లో ఉన్న S-400 రక్షణ వ్యవస్థను కూడా కూల్చివేశామనే విధంగా ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ముగిసిపోయిన తర్వాత ప్రధాని మోదీ అంబాలా ఎయిర్ బేస్కు చేరుకుని తన వెనుక ఈ S-400 ఉండే విధంగా ఫోటో దిగి పాకిస్తాన్కు సైతం షాక్ ఇచ్చారు. సో ఈ విధంగా మన దేశానికి ఎక్కడా కూడా నష్టం జరగకపోయినా అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా ఈ మన ఇండియాకు నష్టం జరిగాయి అనే విధంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేసాయి. అదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించిన అనేక డ్రోన్లు మన ఇండియాలో మనం కూల్చివేశాం. ఆకాశంలో ఉండగానే ప్రతి ఒక్కటి కూడా కూలిపోయింది. ముఖ్యంగా టర్కీ లాంటి దేశం తన డ్రోన్లను పాకిస్తాన్కు సప్లై చేసినా కూడా అవి మనల్ని కొంచెం కూడా ఏమీ చేయలేకపోయాయి. మన భూభాగాల్లో ఏ ఒక్క ఆస్తిని కూడా ధ్వంసం చేయలేకపోయాయి. సరికదా మన ఆర్మీ పైన కూడా చిన్న అటాక్ కూడా జరగలేదు. సో ఇంతటి పకడ్బందీగా మన దేశంలోని ఇండియన్ ఆర్మీ పని చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో చాలా వరకు మనం సజీవంగా పట్టుకోగలిగాం. ముఖ్యంగా టర్కీ నుంచి పాకిస్తాన్కు సప్లై అయిన ఇలాంటి డ్రోన్లను మనం సజీవంగా పట్టుకోవడం, అంతేకాకుండా చైనా నుంచి
PL-15 రాకెట్లు పాకిస్తాన్ మన దేశానికి వాటిని ఫైర్ చేసింది. ఇందులో కూడా ఒక రాకెట్ను మనం సజీవంగా పట్టుకోగలిగాం. చిన్న డ్యామేజ్ మధ్యలో విరిగిపోయిందే తప్ప ఆ రాకెట్ పూర్తిగా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ తన DRDOకు తరలించి వీటన్నిటిపై రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్ అంటే మనందరికీ తెలుసు, అమెరికన్ యుద్ధ విమానాలను చైనా ఏ విధంగా అయితే రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఫైటర్ జెట్లను ఆ దేశం ఉత్పత్తి చేసిందో అదేవిధంగా మన ఇండియాలో కూడా అలాంటి పనులు చేయడానికి మనకు వీలవుతుంది. అయితే మనం చైనా లాగా దొంగతనం చేయలేదు. మనం దొరలాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన రాకెట్లు లేదంటే డ్రోన్లను మనం ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాం. అయితే మన ఇండియా దగ్గర ఉన్న డ్రోన్ల కంటే టర్కీకి సంబంధించినవో పాకిస్తాన్కు సంబంధించినవో అంత అత్యాధునికమైనవి కాకపోయినా వాటిలో ఏదో ఒక టెక్నాలజీ మన ఇండియా కంటే భిన్నంగా ఉంటుంది. అండ్ అవి మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దానిపై సంబంధించి మన DRDO వీటిపై క్షుణ్ణంగా పరిశీలన చేయనుంది. అంతేకాకుండా చైనాకు సంబంధించిన PL-15 రాకెట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక రాకెట్లలో ఒకటిగా చెప్పుకుంటారు. అమెరికా కూడా వీటిలోని టెక్నాలజీ ఏమై ఉంటుంది అనే దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడా కనుక్కోలేకపోయింది. కానీ మన ఇండియాకు పాకిస్తానే అంది వచ్చిన వరంగా దీన్ని మన దేశానికి ఫైర్ చేయడం, మన దేశం దీన్ని అటాక్ చేసి మధ్యలోనే కూల్చివేసేలా చేయడం, ఆ రాకెట్ సజీవంగా దొరకడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మన దేశానికి ఒక బ్రహ్మ పదార్థాన్ని అందించింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. చైనా దగ్గర ఉన్న ఈ PL-15 రాకెట్కి ఇప్పుడు మన దేశంలో ప్రతిగా ఇంకో రాకెట్ను క్రియేట్ చేసేందుకు గాను రివర్స్ ఇంజనీరింగ్ కనుక చేస్తే ఆ దేశాలకు సంబంధించిన టెక్నాలజీ మొత్తం మన దేశాల చేతుల్లోకి చిక్కుతుంది. ఇది డిఫెన్స్ రంగంలో దీన్ని చూసుకుంటే చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇవి మన దేశానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్ను మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఇంటి ముందు దాన్ని డిస్ప్లే చేయడంతో అటు పాకిస్తాన్కే కాదు ఇటు టర్కీకు కూడా మనం పర్ఫెక్ట్గా సమాధానం ఇచ్చినట్లయింది. టర్కీ డ్రోన్లు కానీ పాకిస్తాన్కు సంబంధించినవి కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉపయోగపడవు. ఇవి మన దేశం ముందు చాలా దిగదుడిపై ఇవి మా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయవు అని మనం పర్ఫెక్ట్గా చెప్పినట్లయింది. జనరల్గా దౌత్య విధానాల్లో దీన్ని ఫోటో ఆప్ అని అంటారు. ఈ ఫోటో ఆప్ ద్వారా చాలా అంటే చాలా విషయాలను చెప్పుకోవచ్చు. అదేవిధంగానే మన ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్ను డిస్ప్లే చేయడం వల్ల ప్రపంచానికి చాలా గట్టి సందేశం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.